ఈరోజు లేనిది ఉన్నట్టుగా ఈరోజు మరలా చెప్తున్నాం. ప్రతి సెక్టార్లో ఈరోజు దీనికి సంబంధించినటువంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ విషయంలో దేశానికి సంబంధించినటువంటి వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్రం వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. కాబట్టి మనం ఎంత నిర్మాణాత్మకంగా ఉన్నాం, ఎవరు విధ్వంసకారులుగా ఉన్నారనేటువంటిది కూడా ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి చూస్తే 2019-24 సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక్కసారి చూస్తే 10.16 ఆంధ్ర రాష్ట్రం ఉంటే స్టేట్ జాతీయ ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో జాతీయ ఈ గ్రాస్ వాల్యూ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 9.29% ఉంది. అదేవిధంగా సెకండరీ సెక్టార్కి వస్తే 11.14% ఉంటే ఆ ఇయర్లో ఈ సెకండరీ సెక్టార్లో ఆ మధ్య 8.17% ఉంది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇండియా వైజ్. టెరిటరీ సెక్టార్లో 10.43% ఉంటే ఇండియా వైడ్ 9.85% ఉంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 10.23% ఉంటే ఇండియా వైడ్ 9.34% ఉంది. అంటే మన కంట్రిబ్యూషన్ ఈ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం, మనం తీసుకున్నటువంటి కంట్రిబ్యూషన్ 2014-19 మధ్య మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తికి సంబంధించి జీడీపీలో రాష్ట్రం వాటా 4.45% అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జీడీపీలో రాష్ట్ర వాటా 4.82%. కాబట్టి మీ హయాంలో ఏమి జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏమి జరిగింది అని చెప్పి ఏదో లేనిపోయినటువంటి సృష్టిది కదా ఇది రికార్డ్. మీ దగ్గర ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో నీ దగ్గర ఉన్నటువంటి రికార్డు నువ్వు దాచిపెట్టినా దాచిపెట్టలేనటువంటిది, ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటిది. కాబట్టి కోవిడ్ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటిని అధిగమించి ఈ రాష్ట్రం ఈ రోజు ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఒక్కసారి చూస్తే చెప్పేటువంటి మాటల్లో కనీసం వాటికి పొంతన ఉండాలి. దేనికి దానికి విడివిడిగా మాట్లాడి పొంతం లేని ప్రకటన చేస్తారు. ఎందుకంటే ఒకసారి జాతీయ స్థాయి చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 8 నెలల్లో కేంద్రం స్థూల పన్ను ఆదాయాలను ఒకసారి చూస్తే దాదాపుగా మునుపటి సంవత్సరం కన్నా 10.72% పెరిగింది. కాబట్టి దాదాపుగా వాళ్ళ జీడీపీ 9.74% పెరిగింది. ఇది సమర్థనీయం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్థూలంగా రావాల్సినటువంటి పన్ను ఆదాయాలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 10.72% పెరిగాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి జీడీపీలో 9.74% పెరిగిందంటే ఇట్స్ యాక్సెప్టబుల్, అది సమర్థనీయమైనటువంటిది, తప్పుపట్టాల్సినటువంటి పని ఉండదు. అటువంటిది మీరు ఈ 6 నెలల్లో దాదాపుగా 1.15% తగ్గితే, పన్ను ఆదాయాలు తగ్గితే జీడీపీ వృద్ధి దేశం కన్నా మెరుగ్గా ఉందని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆశ్చర్యం వేసింది ఆయన స్టేట్మెంట్స్. ఆయన తెలిసి మాట్లాడా, మర్చిపోయి మాట్లాడా, ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడుతున్నాడా కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే ఈ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పన్ను ఆదాయాలు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 9.96%. దానివల్ల దాదాపుగా జీఎస్టీపీ 10% అంటే ఎక్కువ పెరిగింది. మీ దగ్గరికి వచ్చేటప్పటికి మైనస్ అయింది, 1.15% తగ్గింది. తగ్గితే జీఎస్టీపీ అప్పుడు కన్నా ఇప్పుడు పెరిగింది అని చెప్పడానికి నువ్వు మరి తెలిసి చెప్తున్నావా, తెలియక చెప్తున్నావా, తెలియక చెప్తున్నావా, ఎవరైనా రాసిస్తే చెప్పలేక ఏదో నోటుకు వచ్చినటువంటివి చెప్పేసి వెళ్ళిపోయావా, తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అంకెలన్నీ గణనీయంగా కనిపించేటువంటివి. కాబట్టి చంద్రబాబు నాయుడికి పన్నులు ఆదాయాలు తగ్గితే మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దూసుకుపోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. ఇకపోతే తలసరి ఆదాయం విషయం, పర్ క్యాపిటా విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయాలు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు ఈరోజు వదిలేస్తున్నాడు. అరే ఒకసారి నాకు ఆలోచన, ఆయన పాపం ఏదో ఆర్థిక రంగ నిపుణుడు నేనని చెప్పుకుంటాడు. నాకు తెలిసినంత వరకు ఆయన ఇంటర్మీడియట్ ఏదో తెప్పాడు, మళ్ళీ ఏదో డిగ్రీ పాస్ అయ్యాడు, ఏదో కింద మీద పడి. సరే ఆర్థిక పాఠాలు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, ఏడాదికి 15% వృద్ధి సాధిస్తామని చెప్పి కోతలు కోసాడు. జనాలకేమో ఇస్తానని ఇవ్వకుండా వాతలు పెడతా, నిన్నేమో ఎక్కడ లేనటువంటి కోతలు 15% వృద్ధి రేటు సాధిస్తానని చెప్పి కోతలు కోసి వెళ్ళిపోయాడు. ఈయన ఎక్కడా లేనటువంటి వృద్ధి రేటు నేను సాధిస్తానని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడలేరు. ఆర్థిక రంగాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ, విశ్లేషించేటువంటి వాళ్ళు కానీ, దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానీ, పరిపాలనలో బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా 15% ఆర్థిక వృద్ధి సాధిస్తామని చెప్పి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే నా గోల్ చాలా దూరంగా చాలా హై రేంజ్ లో పెట్టుకొని ఉంటాను నేను అని చెప్తాడు. అందుకని విజన్ 2020 పోయింది కదా, మళ్ళీ 2047కి లెక్కేసుకొని ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో
ఎందుకంటే ఈ మాట చెప్పామంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పగలరు, ఎవరు చెప్పలేరు. అందుకనే స్విట్జర్లాండ్కి చెందినటువంటి మినిస్టర్ ఒకసారి గుర్తు చేస్తే పాస్కల్ అని చెప్పాడు, ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో జైల్లో వేస్తారని చెప్పాడు. తప్పుదారి పట్టించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు, అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో అయితే జైల్లో పెడతారు అని చెప్పినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.